నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అన్నదాతను నిండా ముంచిన అకాల వర్షం, అధికారుల నిర్లక్ష్యంతోనే దుస్థితంటూ రోడ్డెక్కిన రైతులు. వర్షాలపై అధికారుల్ని అప్రమత్తం చేసిన సీఎం, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు అరిగోస పడుతున్నారన్న విపక్షాలు. హైదరాబాద్ లో తొలి దశలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు, బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇళ్లు కట్టకపోతే ఎన్నికల్లో పోటీ చేయబోనన్న పొంగులేటి. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశంలో రచ్చ, మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో ఘర్షణ. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం, పళనిస్వామికి మద్దతు ప్రకటించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు. రేషన్ దుకాణాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతానికి కేంద్రం నిర్ణయం. 25,530 కోట్లతో సార్థక్ పీడీఎస్ పథకం విస్తరణకు కేబినెట్ ఆమోదం. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో మరో 2 అరెస్ట్, సిబిఐ అదుపులో ఓ వైద్యుడు, ఫిజిక్స్ అధ్యాపకుడు. ఆరుగాలం పండించిన పంటను అమ్మకానికి తీసుకొచ్చిన రైతులు అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయారు. యార్డులు, కల్లాల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో ధాన్యపు రాసులు తడిసిముద్దయ్యాయి. ధాన్యం అమ్మేందుకు మండుటెండల్లో పడిగాపులు కాసినా పంటను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. పులి మీద పుట్రలా విరుచుకుపడిన అకాల వర్షం పెట్టుబడులు, అప్పులతో సతమతమవుతున్న అన్నదాతకు కన్నీరే మిగిల్చింది. గత రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతలను నట్టేట ముంచింది. వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో రైతులు బోరుమన్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. సిద్దిపేట జిల్లాలో కురిసిన వాన కర్షకులను నిండా ముంచింది. మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, అక్బర్పేట, భూంపల్లి మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఆయా మండలాల్లోని ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేలాది క్వింటాల ధాన్యపు రాసులు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. తూకం వేసిన ధాన్యపు సంచులు తడిసిపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో మార్కెట్ యార్డులు, రహదారులపై ఆరబోసిన ధాన్యం జోరువానికి తడిసి ముద్దైంది. ములుగు మండలం బండతిమ్మపూర్లో భారీ వర్షానికి ధాన్యం, పశు సంపద నష్టపోవడంతో కర్షకులు ఆందోళన చెందారు. నర్సాపూర్ నియోజకవర్గం పాపన్నపేటలోని కొనుగోలు కేంద్రాలు జలమయమై చెరువులను తలపించాయి. సంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వేల ధాన్యపు బస్తాలు తడిసి ముద్దయ్యాయి. సకాలంలో వడ్లు తూకం వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 20 రోజుల నుంచి ఇక్కడ వడ్లు తీసుకొచ్చినాము. 20 రోజుల నుంచి కూడా కాంటలు లేవు, లారీలు లేవు. కాంటలు అయితే లారీలు వస్తలేవు, లారీలే కాకపోతే కాంటలు అయితే లేవు. ఇప్పుడు ఈ తడిసిన ధాన్యాన్ని ఏం చేస్తారో మరి ఐకేపీ సెంటర్లో చెప్పాలి. వాళ్ళకే వదిలేస్తున్నాము. తడిసిన ధాన్యాన్ని వెంటనే ఇప్పుడు కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. కాంట అయితే చిన్న మెల్ల ఇప్పుడు 1 రోజులు అవుతుంది. కనీసం ఇప్పటి వరకు లారీలు కనీసం ఇప్పటి వరకు రాలేదు. ఆన కవర్లు ఇప్పటి వరకు మాకు ఏం చేయలేదు. మొత్తం తడిసి ముద్ద అయిపోయినాయి. అవి మొత్తం సంచులు కిందకే మొత్తం వరద వెళ్ళిపోయినాయి. మా బాధ లారీలు రాక ఇవాళకి 15 రోజులు అవుతుంది కాంట పెట్టి. రాత్రి వర్షాలు పడిప్పుడు నాని అవి పలటాలని అంటారు. ఇప్పుడు మళ్ళీ డబల్ మాకు ఖర్చు అవుతుంది. మా పరిస్థితి ఏంది? రైతుల బాధ వాళ్ళు చెప్పుకోమంటారు. తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
అకాల వర్షం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల గుండెల్లో గుబులు పుట్టించింది. చొప్పదండి, రామడుగు, గంగాధర, మానకొండూరు మండలాల్లో వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిసి ముద్దయింది. నెల రోజులుగా విక్రయాలు చేయాలని విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని కన్నీరు మున్నీరయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న, ధాన్యం తడిచిపోయాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో విక్రయానికి తెచ్చిన మక్కలు, ధాన్యం తడిసి ముద్దయింది. జోరువానికి ధాన్యం కుప్పల్లోకి నీరు చేరగా మరికొన్ని చోట్ల ధాన్యం కొట్టుకుపోగా మక్కల బస్తాలు నీటిపాలయ్యాయి. మార్క్ఫెడ్ ద్వారా నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ప్రారంభించగా ఇప్పటికీ మక్కలు కొనకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మొత్తం తడిచినాయి, అన్ని కింద నీళ్లు పోయినాయి. అన్ని జోక్కోవాలి, లోపలికి పోవాలి, అన్ని వెళ్ళిపోవాలి. లేదంటే మేము మందబ్బ తాగి సత్తాం, ఇక్కడ తాగి ఇక్కడనే ఉంటాం. మొక్కలన్నీ తడిచిన నీళ్లు పోయినాయి, ఇవన్నీ నీళ్లు పోయి మొత్తం కిందికి వాటర్ వెళ్ళిపోయినాయి. ఇవంతా ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఆరబోయాలి, మళ్ళీ మొలక వచ్చేస్తారు. రేపటి వరకు మొలక వచ్చేటట్టు ఉన్నాయి. మరి రైతు బాధ ఇట్లున్నది. మరి ఎవరు వచ్చిన లేరు, చూసిన లేరు. నెల అవుతుంది సార్ పోసి, ఇంతవరకు కొన్ని దిక్కు లేడు. ఒక్కరోజు కొంటారు, 3 రోజులు పని చేస్తారు. 3 రోజులు పని ఒక్కరోజు కొంటారు, మళ్ళీ 4 రోజుల తర్వాత బార్గన్ లేదంటారు. ఒకరోజు లైన్ అత్తలేదంటారు. ఇప్పటికి నెల అయిపోయింది మ్యాచర్ వచ్చి. మక్కలు పోసి నెల మీద 10 రోజులు అవుతుంది. వాళ్ళు అమలు రాకపోతే మామూలు ఎత్తుకోమన్నారు. గోనె సంచులు మేము తెచ్చుకుంటాం మా ఖర్చుతో. 5 రోజులు అవుతుంది మక్కలు ఎత్తుకొని మా కైకిల్లో పెట్టుకొని ఎవరు కాంట పెడతలేరు. మార్కెట్ అండగిట్టున్నది. వర్షం అంటే తెచ్చిన మళ్ళీ తడిసిన, ఇప్పుడు మళ్ళీ కూలగొట్టాలి. ఇక మేము 40 రోజులు అవుతుంది మక్కలు. నిన్నగాక మొన్న వచ్చిన కూడా వేనాయి పలుకువాడి. సీరియల్ అయిపోయినాక మళ్ళీ మాకు చెప్పలేదు, ఏం లేదు. మొత్తం మీరే బారదాన్ని తెచ్చుకోరు అన్నాక బారదాన్ని తెచ్చుకున్నాం. బారదాన్ని తెచ్చినాక 10 రోజులకు మక్కలు రింపీరు బత్తాలల్లో. ఇప్పటికి కూడా కాంట పెట్టలేనా. ఇప్పుడు వర్షం వచ్చింది, తడతానే. ఇప్పుడు ఎవరు ఈ రైతులను ఇట్లా ఎందుకోసం వచ్చుకుంటారు? కామారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. మాచారెడ్డి, కామారెడ్డి, బిక్కనూర్, దోమకొండ, బీబీపేట సహా రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబెట్టిన వరి, మొక్కజొన్న, జొన్న పూర్తిగా తడిసిపోయాయి. హమాలీల కొరత, అధికారుల అలసత్వంతో కాంటాలు ఆలస్యం కావడం వల్లే పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే నష్టం జరిగేది కాదని వాపోయారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజీపేటలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మార్కెట్లో ఆరబెట్టి సంచుల్లో నింపిన మొక్కజొన్న ధాన్యం తడిసిపోయిందని కర్షకులు లబోదిబోమంటున్నారు. అట్లు కోసుకొచ్చి నెల 20 రోజులు అవుతుంది. కాంట పెట్టేటోళ్ళు లేరు, లారీలు వస్తలేవు, కాంట అయితే లేదు. నిన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం అంతా తడిసిపోయింది. కళ్ళలన్నీ నానిపోయినాయి, కుప్పలన్నీ వడ్లలు మొత్తం వర్షాలకు మొత్తం కుప్పలన్నీ నీళ్ళైపోయినాయి, తడిసిపోయినాయి. దయచేసి ఎంబటిని ఈ ధాన్యం కొనుగోలు చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాను. 3 ఎకరాల పొలం వేసిన నెల రోజులే అధికారులు అత్తలేరు, ఓలు అత్తలేరు. ఇక ఓలు వచ్చి అడ్లు కుడితే కాంట పెట్టుకపోతలేరు. ఇక వర్షానికి ఇవన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. 100 మందికి ఎక్కువ ఇంకా వడ్లు. ఓడు ఇటంకలు అత్తలేడు, మామూలు సక్క అత్తలేరు, ఈ కాంట పెట్టుకపోయేటోళ్ళు సక్క అత్తలేరు. రాత్రి కొట్టిన వర్షానికి ఈ మొత్తం వడ్లను నానిపోయినాయి. ఇప్పుడు ఈ ఓళ్ళు కొనేటోళ్ళు ఎట్లా ఏం చేయాలమో మాకు ఇప్పటికైనా కాంటాలు జరిపి ఈ వడ్లను తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. అన్ని గవర్నమెంటే భరించాలి. ఇక్కడ మొత్తం ఇంకా రైతులు ఇంకా చాలా ఉన్నాయి, చాలా నీళ్ళు అయినాయి, మొత్తం నీళ్ళు అయినాయి. దీనికి బాధ్యులు ఎవరు, ఏదేంది ఎవరు కూడా బరాబర్ పట్టించుకోవడం లేదు. నెల నుంచి ఇంతవరకు కూడా వడ్లు పోలేవు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నదాతలు వాపోయారు. ఇప్పటికైనా అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ లోపంతో 6 గాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. లారీలు, గన్నీ సంచుల కొరతతో కొనుగోళ్లు నత్తనడకన సాగటంతోనే పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. 6 గాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి నీటిపాలు కావడంతో అన్నదాత లబోదిబోమంటున్నాడు. కల్లాల్లో పోసిన వడ్లకు రోజుల తరబడి తూకాలు సాగక ఈ పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల వడ్ల సంచుల కిందకు నీరు చేరిందని రైతులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పరిస్థితి తలెత్తిందని ఆగ్రహించారు.
నిర్వహించిన అన్నదాత మెదక్ నర్సాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు చేరుకొని రైతులను సముదాయించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి, కొల్చారం కేంద్రాల్లో వారం రోజులుగా కొనుగోలు సాగడం లేదని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని పోలీస్, రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని సైతం తరలించలేదని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. గజ్వేల్ దుబ్బాక ప్రధాన రహదారిపై అన్నదాత ఆందోళనకు దిగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. లారీలు, గన్ని సంచుల కొరతను తక్షణమే తీర్చి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం సర్దన గ్రామానికి చెందిన 50 మంది రైతులు ట్రాక్టర్లో మెదక్ కలెక్టరేట్ కు వచ్చి ఆందోళన చేపట్టారు. అకాల వర్షానికి తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దన కొనుగోలు కేంద్రంలో నెల రోజుల్లో కేవలం 20% మాత్రమే ధాన్యం తూకం జరిగిందని వాపోయారు. వాటిని కూడా లారీలు రాక తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా సీజన్ వచ్చేసి ఒక 250 నుండి 270 వరకు 300 వరకు ఇట్లా లారీలు పోతుండే. అలాంటిది ఇప్పుడు చాలా కొరత ఏర్పడుతుంది. ఎందుకు ధాన్యం సరిగా పోవడం లేదు. ఈ లారీలు ఉంటే బార్దాన్ ఉంటలేదు, బార్దాన్ ఉంటే లారీలు వస్తలేవు. ఇప్పటికే తడిసిపోయి మొలకలు, అడుగులు మొత్తం మొలకలు వచ్చినాయి. తొందరగా ధాన్యం సేకరించి ప్రభుత్వము కలెక్టర్ దృష్టికి ఇట్లా మీరు తీసుకెళ్లి రైతులను మమ్మల్ని వెంటనే వాదుకోవాలని మేము రైతుల తరపున మాట్లాడుతున్నాను. మాది కౌలు ఎకరం పొలానికి 30 చెప్పులు పెడతారు. రోడ్డు మీద పోసిన మాత్రం అర్ధంతా వేయింది. అట్లకే పోసిన అర్థం వేయింది. ఈ బజార్లు ఇల్లు అన్ని అట్లకే ఇంట్లోకి కైకిలు చేసుకున్న వాళ్ళు ఆడుకున్నాడేనా, ఆ రైతులతో ఆడుకున్నాడేనా. అందరూ ఊరి మీద ఒక 20 మంది లీడర్లు చాలా మంది బతుకుతా అయిపోయినా వీళ్ళంతా కట్టం చేసిన వాళ్ళు గారా. ఊరు కాడ ఎంత మంది లీడర్ ఉన్నారో లీడరే పోతున్నాయి, లీడర్ అయిపోతున్నాయి తప్ప సామాన్యునికి అడ్లు వేయలేవు, జోకినేలేవు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో నెల రోజులుగా ధాన్యం అమ్మేందుకు ఎదురు చూస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో నిలువ చేసిన ధాన్యం రాసుల కిందకు నీరు చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురుగాలులతో ధాన్యం రాసులపై రక్షణగా వేసిన పరదాలు గాలికి ఎగిరిపోయాయని వాపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాల్యాల కేంద్రంలో వడ్లు పోసి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడం లేదని ఆరోపిస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. ధాన్యం రాసుల కిందకి నీరు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోనూ రైతులు పలు రహదారులను దిగ్బంధించారు. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ వద్ద కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారితో పాటు రాజంపేట మెదక్ ప్రధాన రహదారి, మెదక్ బోధన్ ప్రధాన రహదారులపై ధాన్యాన్ని పోసి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అధికారులు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కల్లాలు, మార్కెట్ యార్డుల్లోని వడ్లు తడిసి ముద్దయ్యాయని బీఆర్ఎస్ విమర్శించింది. ఆంక్షలు లేకుండా తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనపల్లి, ఇబ్రహీం నగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులను కలిసి అధైర్యపడొద్దని, అండగా ఉండి కొట్లాడతామని భరోసా కల్పించారు. ప్రభుత్వ అలసత్వం వల్లే కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ సహా నల్గొండ సహా అనేక మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కరెంటు లేక సెల్ ఫోన్ల వెలుతురులో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న అవస్థలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న కేటీఆర్, సర్కారు మొద్దు నిద్ర వీడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేలా ఎక్కడికక్కడ అధికారులపై పార్టీ శ్రేణులు ఒత్తిడి తేవాలని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు అరిగోస పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్లులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఐకేపీ సెంటర్లు, రోడ్లు ధాన్యం రాశులతో నిండిపోయాయని, పంట తీసుకొచ్చి నెల రోజులైనా కొన్ని
కొన్న దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు ధాన్యం మొత్తం ఎక్కడికక్కడ తడిసిపోయిందని రైతులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో ఒక్క రైతుకు నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని, ఈ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా ఉందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా కొనాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎక్కడ పోయినా కూడా ఇవాళ ప్రతి అసెంబ్లీలో ధర్నాలు చేస్తున్నారు, ప్రతి మండలంలో రాస్తారోకోలు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన చేయని మండలం లేదు. ఇవాళ రైతులు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి, రైతులు నిలదీసే పరిస్థితి వచ్చింది. ఇలా హైదరాబాద్ లో కూర్చొని స్పీచ్ ఇచ్చు కాదు, హైదరాబాద్ కూర్చొని మంత్రులు ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు, క్షమాపణ చెప్పుడు కాదు. మీరు కొంటారా కొనరా చెప్పండి, మీతో చేత కాదని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం దానికి ప్రయాసనం ఏ విధంగా ప్లాన్ చేస్తాం. మేము మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పంట కొనుగోలు మీరు కేంద్రం నిధులు ఇచ్చినా కూడా పంట కొనుగోలు చేయడం మాత్రం కాదు, మా వాళ్ళు అయితలేదు అని చెప్పండి. అదనే చెప్పండి. ఇలా కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో కురిసిన వర్షాలు సహా పలు జిల్లాల్లో వానలు కొనసాగుతాయన్న వాతావరణ విభాగం అంచనాలతో సర్కార్ అప్రమత్తమైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని తెలిపారు. కల్లాల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలని అన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తాజాంశాన్ని చూస్తున్నాం. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశారు. ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం ఇవ్వాలని, అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని రేవంత్ కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, మహారాష్ట్ర సీఎం కి ముఖ్యమంత్రి రేవంత్ రాసిన లేఖలో ఏం పేర్కొన్నారు? ఆ వివరాలేంటి? రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టిన కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసింది. ఇప్పుడు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలంటే మహారాష్ట్రలోని 10 ప్రాంతాల్లో ముంపు సమస్య ఉంది కాబట్టి ఆ ముంపుకు సంబంధించి ముంపును తగ్గించాలంటే బ్యారేజ్ ఎంత వరకు ఉండాలి, దానికి సంబంధించి ఇప్పటికే అంటే ముంపు ప్రాంతాలు అందరూ కూడా అవసరమైన నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే దానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ అంశంపైన చర్చించేందుకు ఒక అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని తమ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి బృందం వస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అయితే అక్కడ సుమారు 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని మొదట 2016 గతంలోనే నిర్మించారు. అంబేద్కర్ కానయిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మించినప్పుడు తుమ్మిడిహెట్టి వద్దనే 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2016 ఆగస్టు 3న జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో 148 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వాటికి సంబంధించిన అనుమతులు కూడా సహకారం అందిస్తామని అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్టును గత ప్రభుత్వం దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు గా మార్చడం, తుమ్మిడిహెట్టి బదులుగా మేడిగడ్డ నుంచి ప్రారంభించడంతో ఆ ప్రాజెక్టు పూర్తయింది. ఆ ప్రాజెక్టును పునరుద్ధరించాలని నిర్ణయించిన నేపథ్యంలో మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దీనికి సంబంధించిన అంశంపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే 148 మీటర్ల ఎత్తున నిర్మించినట్లయితే ఉత్తర తెలంగాణకు నీటి అవసరాలకు సరిపోదని నిపుణులు ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తుమ్మిడిహెట్టి బ్యారేజ్ను ఎత్తుపైన మరోసారి చర్చ అవసరమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 148 మీటర్ల కంటే కొంత ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే సుమారు 150 మీటర్లు ఒకవేళ చేసినా ముంపు ప్రభావం ఎక్కువగా ఉండదు కాబట్టి దానికి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని గతంలోనే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే దానికి సంబంధించి చర్చలు జరపడం కోసం ఇతర పార్టీలు కూడా సహకరించాలని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని గతంలో ముఖ్యమంత్రి కోరారు. వీటన్నింటి నేపథ్యంలో త్వరలోనే తమ రాష్ట్ర ప్రభుత్వ బృందం అక్కడికి వస్తుంది కాబట్టి సమయం ఇవ్వాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు తెలంగాణ సీఎం లేఖ రాశారు. రైట్, ధన్యవాదాలు నగేష్.
గాంధీ భవన్లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశంలో ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ ముందే కాంగ్రెస్ నేతలు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో ఫిరోజ్ ఖాన్, కార్వాన్ ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఉస్మాన్ అల్ హజ్రీ తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ కింద పడ్డారు. ఇద్దరి మధ్య ఘర్షణను అడ్డుకునేందుకు విహెచ్ యత్నించగా ఆయన్ను కూడా తోసేసేందుకు యత్నించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అక్కడి నుంచి అజారుద్దీన్ వెళ్లిపోయారు. సమావేశం సైతం ముగిసినట్లు పొన్నం ప్రకటించారు. ఘర్షణపై స్పందించిన ఉస్మాన్ ఫిరోజ్ ఖాన్ కు క్షమాపణ చెప్పినట్లు తెలిపారు. తమది కాంగ్రెస్ కుటుంబమని, కుటుంబంలో గొడవలు సహజమన్నారు. చిన్న అపార్థం వల్ల గొడవ జరిగిందన్నారు. ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటి వారని ఫిరోజ్ ఖాన్ తెలిపారు. मैं क्या करूं, बड़े भाई को ढकाते क्या? बड़े भाई को ढकाते दिखाते भाई दिखाते ఏం లేదు. ఆ చైర్ల మీద కూర్చోడానికి ఆ విఐపి చైర్స్ లో అక్కడనే మిస్అండర్స్టాండింగ్ అయింది. ఆయన ఉస్మాన్ అల్ హజరీ నాకు పెద్దన్న, మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే కార్వాన్, ఆయన నాకు స్టేజ్ మీద రామంటున్నారు. నేను రాను అని నేనే నూకినా. ఆయన నాకు నూకినారు. ఆ చైర్ ఉన్నది వెనుక, మేము పడిపోయినాం. దాని తర్వాత ఆయన వచ్చి ముద్దులు పెట్టుకున్నాడు. సో ఏం లేదు, ఇది మా పార్టీ ఫ్యామిలీ. ఆయన పెద్దన్న, స్మాల్ మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఆల్, నథింగ్. హైదరాబాద్ లో కాలుష్య నియంత్రణ సహా ప్రజా రవాణాను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కూకట్పల్లిలో ఈవీ బస్సులను ప్రారంభించిన మంత్రి కాసేపు బస్సులో ప్రయాణించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈవీలు ఉపయోగపడతాయని పొన్నం తెలిపారు. ఢిల్లీ మాదిరి హైదరాబాద్ కాలుష్య సమస్యలను ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను త్వరలో చేపడతామన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం వెల్లడించారు. ఆర్టీసీ గుర్తింపు సాగే ఎన్నికలు జరుగుతాయి. వీలైనంత తొందర ప్రక్రియ ప్రారంభమైంది. దానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గుర్తింపు సంఘ ప్రతినిధులతోటి అధికారులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. ఆ కమిటీ విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభం చేస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో విలీన జరిగిన తర్వాత కూడా అనేక అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. లొసుగులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, రకరకాల సమస్యలు. ఇటువంటి అంశంలో ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉండదు అని ప్రభుత్వం ఎక్కడ మార్చలేదు. 11% పిఆర్సీ అమలు జరుగుతుంది. జూన్ 1 చేస్తాం. దానికి ఎక్కడ ఇష్యూ లేదు. గత ప్రభుత్వం పట్టణానికి దూరంగా పేదలకు ఇళ్లు నిర్మించిందన్న మంత్రి, బీఆర్ఎస్ కంటే తమ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు కట్టకపోతే మళ్లీ పోటీ చేయనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో 10,000 పంచాయతీల్లో ఒక్క ఇల్లు కట్టలేదన్న మంత్రి, కట్టినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని సవాల్ విసిరారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇస్తామని, జీహెచ్ఎంసీ పరిధిలో 18,000 ఇళ్లు మంజూరు చేశామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో ఓట్లు మేము అడుగు వేసుకుంటాం, లేని దగ్గర మీరు రావద్దు అని అన్నారు. అది నిజం కూడా. ఇప్పుడు కూడా అదే చెప్పదలుచుకున్నా. నేను హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తున్నాను. ఈ వేదిక నుంచి వారికి ఒకటే, నేను ఇక్కడ నుంచి దాన్ని ఛాలెంజ్ అంటారా ఏమంటారా చూద్దాం. ఒకటే చెప్పదలుచుకున్న వారికి, ఇంకా ఈ ప్రభుత్వం ఎన్నికల లోపే 2.5 సంవత్సరాలు ఉంది. మీరేవైతే హైదరాబాద్ లో 2 BHKలు కట్టాము అని చెప్పుకుంటున్నారో, మీరు కట్టిన దానికంటే ఎక్కువ కట్టిందని ప్రజలు హర్షిస్తేనే మళ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా. ఒకవేళ నేను ఎక్కువ కట్టినట్టు రుజువైన తర్వాత శాసనసభ్యుడిగా నువ్వు పోటీ చేయకుండా ఆగగలుగుతావా అని ఈ వేదిక మీద నుంచి వారికి సవాల్ విసురుతున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సమావేశమయ్యారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీవీకే అధినేత ఢిల్లీకి అధికారిక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన విజయ్ తమిళనాడుకు సంబంధించిన సంక్షేమం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరారు. అభివృద్ది కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వాలని ప్రధానికి వినతి పత్రాన్ని విజయ్ సమర్పించారు. మేకదాటు జల వివాదం పరిష్కారానికి కృషి చేయాలని మోదీకి విజయ్ ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. తాగునీటి అవసరాల పేరుతో కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం మేకదాటు ఆనకట్ట నిర్మించ తలపెట్టింది.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పక్షం రోజుల వ్యవధిలోనే తిరుగుబాటు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే అధినేత పళనిస్వామికి మద్దతు ప్రకటించారు. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేల బృందం పళనిస్వామి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిసింది. పళనిస్వామికి తమ పూర్తి మద్దతు ఉంటుందని వేలుమణి తెలిపారు. అన్నాడీఎంకేలో ఎప్పుడూ చీలిక లేదని, కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు.